హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు నా బ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా, గాలిపటాలు ఎగరవేత. అయితే 2 days నుంచి అయితే మేము ఎగరేస్తున్నామండి. గాలి వచ్చినప్పుడే అనమాట, అంటే ప్రకృతి మనకు సహకరించినప్పుడే మనం పైకి ఎగరేయాలి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక పతంగ అయితే ఎగరేస్తున్నాం. ఆల్రెడీ నేను పెట్టాల్సింది మర్చిపోయినా. మా బాబు 2 days నుంచి ఫుల్ ఎగరేసిండు. ఈరోజు థర్డ్ డే అనమాట. మళ్ళీ ఇది ఎగురుతుందా ఎగరదు అనేది ఇప్పుడు నేను చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఏమవుతుంది అనేది. పైకి పోయిన తర్వాత మళ్ళీ నా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తారంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇంకొకటి, ఈరోజు ఏంటంటే మీకు కుక్క పిల్లని కూడా చూపిస్తారండి. మా ఇంటి దగ్గర పప్పీస్ ఉన్నాయి, చిన్న చిన్న పప్పీస్. అయితే ఒక 1 week అయిందనమాట అవి పుట్టి. వాటిని కూడా వీలైతే చూపిస్తాయి, ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే అంటుంది, వాళ్ళ అమ్మ దగ్గర పోతే. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ అమ్మ లేనప్పుడు చూపిస్తాను. పప్పీస్ చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా. ఇప్పుడైతే పైకైతే వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తున్నానండి. మా బాబు అయితే చాలా కష్టపడి కట్టుకుంటున్నాడు. నేను ఆల్రెడీ కట్టినా, వాడికి నచ్చలేదు, మళ్ళీ కట్టుకుంటున్నాడు. ఫ్రెండ్స్ చూడండి. హాయ్ అను, హాయ్ అని చెప్పు యాసిన్. హాయ్ ఫ్రెండ్స్. ఓకేనా, పోదామా పైకి? టేపింగ్ కూడా అయిపోయింది, పోదాం పండి. అయితే ఒక మాంజా అయిపోయింది, టేపు మాంజా. దీనికి ఇక్కడ ఇంకొక మాంజా బ్లాక్ కలర్. మీకు పైన పైన ఎన్ని ఉన్నాయి గాలిపటాలు, ఎన్ని ఉన్నాయి పైన, అవి కూడా చూపిస్తాను పదండి. ఫైనల్లీ డన్నా చూపిస్తా చూడండి మావాడి గాలిపటం. అది ఫ్రెండ్స్, మా వాడు గాలిపటం ఎగరేస్తా, అది ఇంట్లోకి వెళ్ళిపోయింది. చూపిస్తా చూడండి. వస్తుంది మళ్ళా, నీకు తెలియదు. ఓకే ఓకే. స్వాతి వాళ్ళ చెట్లు ఫ్రెండ్స్, గులాబీ పోయింది. లేదు, స్వాతి ఊరికి పోయింది. ఓకే, ఫ్రెండ్స్ చూడండి, చామంతి పూలు. ఇవి స్వాతి వాళ్ళది అనమాట. పూసినాయని నేను కోసుకున్నా, ఏమనదులేండి. మా ఓడి తాగా గాలిపటం చూడండి ఎట్లా అయిపోయింది పాపం. ఫ్రెండ్స్ ఇది అది పోయింది, దీన్ని ట్రై చేస్తాం. ఇది కూడా పోయింది, మా వాడిని గెలుస్తలేదు. ఇక్కడ పోయింది చూడండి, ఏం కాదు. ఓకే, ఇది కూడా మా ఓడిదే, అది కూడా మా ఉండే. అయితే హాలిడేస్ లేకపోతేనే బాగా అనిపిస్తుంది అండి. హాలిడేస్ ఉంటే మాత్రం పని ఎక్కువ అయిపోతుంది విపరీతంగా. చూద్దాం, అలసిపోతున్నారు రోజు రోజుకి. హాలిడేస్ లేకపోతే స్కూల్కి ఏంటంటే మనకు టైం ఉంటుంది, టైం సెన్స్ ఉంటుంది కాబట్టి తొందరగా చేసుకుని వస్తాం. బట్ ఏంటంటే హాలిడేస్ ఇచ్చేసరికి అన్నీ డిలే అవుతున్నాయి అనమాట, పని ఎక్కువ అయిపోతుంది. ఓకేలేండి, మావాడైతే పైన ఇంకొక గాలిపటం అయితే కడుతున్నాడు, అది పోయింది. పాపం ఫీల్ అవుతున్నాడు. తప్పదు, అన్నీ శాశ్వతం కాదు, కొన్ని శాశ్వతం అంతే. ఓకే ఫ్రెండ్స్, వాడు కట్టిన తర్వాత మళ్ళీ ఎగిరేసేటప్పుడు చూపిస్తా. బాయ్. స్నేహితులు చెప్పాను కదా, కుక్క పిల్లల దగ్గరికి పోదామని చెప్పేసి. అది అక్కడికి వెళ్దాము. కుక్క పిల్లల వాళ్ళ అమ్మ ఉందన్నమాట. అది మనల్ని ఎట్లా బెదిరిస్తుందో చూపిస్తాను చూడండి. నేను 2 days నుంచి ట్రై చేస్తున్నా వాటిని ఎత్తుకుందామని. నాకు కుక్క పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. పప్పీస్ బలి బుద్ధి ఉంటాయి కదా. చూద్దాం, ఇప్పుడన్నా మనకి సక్సెస్ అవుతుందో లేదో చూద్దాము. నేనైతే అది ఎట్లా అనిపిస్తుందో కూడా చూపిస్తా. పదండి వెళ్దాం. దాలో ఇదంతా ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్. అదిగోండి ఎట్లా అరుస్తుంది చూడండి. అది ఎందుకు అరుస్తున్నావు? అదనమాట పరిస్థితి. అది ఉంది, ఎట్లా అరుస్తుంది చూసింది కదా.
ఎందుకండి వాటిని డిస్టర్బ్ చేయడం అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా నాకైతే వాటిని ఎత్తుకోవాలని ఉంది, బట్ అయ్యేటట్లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం, షార్ట్ వీడియో చూపిస్తా. టారో బేటా, ఇది ఎప్పుడు ఎగురుతుంది అంటావా? ఎగురుతుంది. ముగ్గండి అలా స్వాతి విజయ్ వేసింది అనమాట. విజయ్ మీకు తెలుసు కదా, భోగి రోజు వేసింది అనమాట. సూపర్గా వేసింది కదా, బాగుంది, నాకు కూడా నచ్చింది. ఊరికి వెళ్ళారు స్వాతి వాళ్ళు, అందుకని ముగ్గేసింది. ఇప్పుడే అందిన తాజా వార్త, పప్పి వాళ్ళ మమ్మీ ఇప్పుడే బయటికి వెళ్ళింది అనమాట. వాటిని వదిలిపెట్టి వెళ్ళి వాటిని అయితే పట్టుకునే ప్రయత్నం చేద్దాం, లేకపోతే వాళ్ళ మమ్మీ మళ్ళీ వచ్చి అటాక్ చేస్తుంది. మా వాడు కూడా వచ్చేసిండు. ఓకేనా, పదండి పోదాం. చూడండి వాళ్ళ మమ్మీ లేదు, పోరా పట్టుకుంటాను కదా. అయితే నువ్వు పట్టుకో, నేను నన్ను పట్టుకో. हमें एक कोठा लग जाएंगे घर को, हाँ भीड़ लाएंगे. हमें 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 तो अच्छा रहता గండలు. फ्रेंड्स. పిచ్చోల్లాగా తిరుగుతున్నాం మేమైతే, గాలిపటాలుగా ఎగరేసుకుంటూ. గాలిపటాలు ఉన్నాయి ఇక్కడే. మా వాడు కైట్ ఫెస్టివల్ లాగా అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు, చూపిస్తా చూడండి. చూసారా, 1 లేదు 2, ఇది 1, 3 అయినాయా. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రెష్గా కట్టిండు. ఇది 4 వచ్చినాయి కదా. ఈ స్టార్ 1, ఇది 1, తర్వాత ఇందాక 1 చినిగిపోయింది, ఇదిగోండి అది. ఇవన్నీ ఇప్పుడేమో ఎగరేయట్లేదు అనమాట, ఎందుకంటే వంట చేసే కార్యక్రమం ఉంది కాబట్టి. ఇంకా నేను మా బాబా అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. కిందకి వెళ్ళి మధ్యాహ్నం అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాం. కొంచెం పని ఉంది, బయటికి వెళ్తున్నాం కాబట్టి. బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము, అప్పుడు సాయంత్రం ఎగరేస్తాం 4 o'clock అట్లా. అయితే మీరు గాలిపటాలు ఎగరేసేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎగరేయండి, ఎందుకంటే కైట్ తగిలిందంటే దారం అన్నీ కట్ అయిపోతే. మా వానికి చేయి కూడా కట్ అయింది, చూపిస్తారు చూడండి. కాదు, ఇదిగోండి మా బాబుకి ఇక్కడ కట్ అయింది. ఇక్కడ దారం గుంజుతుంటే కట్ అయింది. అది కూడా నార్మల్ దారమే, మరి మాంజ కూడా కాదు. కట్ అయింది పాపం చెయ్యి బాబుకి. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఎగరేయండి. మేము మధ్యాహ్నం తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఎగరేసి చూపిస్తాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. बाय बाय. బాయ్ బాయ్, మంచిగా ఎగరేయండి. బాయ్.